ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా శుభప్రద, ఎక్కడున్నావమ్మా? ఇదిగో నాన్నా, ఇంటి మీదున్నాను, పైన చూడండి. ఏంటి నాన్నా ఇంత పొద్దున్నే వచ్చావు? చెప్పాను కదమ్మా, ఎప్పుడో పసిబిడ్డగా ఉన్నప్పుడు చూశాను నా మనవణ్ణి. 25 ఏళ్లైనా కనీసం వాడి చూపుకు నోచుకోలేదు. ఒక్కసారి నా మనవణ్ణి చూసి వెళ్దామని వచ్చానమ్మా. నీ బాధ నాకు అర్థమైంది నాన్నా. నీ మనవణ్ణి చూడాలని తహతహలాడిపోతున్నావు కదూ? అవునమ్మా. కింద ఇద్దరున్నారు, వాళ్లల్లో నా మనవడెవరు? అదిగో నాన్నా, బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నాడే, వాడే నాన్నా మీ మనవడు పురుషోత్తం. నా బంగారు తండ్రి ఎంత పెద్దవాడైపోయాడమ్మా. అచ్చో నా పోలికే. సరే నాన్నా, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే వదినకు అనుమానం వస్తుంది. నేను వెళ్ళి లోపల ఒకసారి చూసుకుని వస్తాను. అలాగే తల్లి. ఏరా మనవడా, నువ్వు నా మనవరాల్లాంటి మైథిలి మీద మనసు పడ్డావన్నమాట. బాబూ, చెప్పండి, ఏం కావాలి? నిన్ను ఒక మాట అడగొచ్చా? అడగండి. నువ్వు ఎదురింటి మైథిలిని ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేంటి ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి? అయినా ఆ విషయం మీకెలా తెలుసు? ఇదిగో ఇందాకీ బడుద్దాయి మైథిలితో మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కాకిలా అరవడం నా చెవులారా విన్నానయ్యా. కాకే అంటే సార్ అది నాకర్థమైందిలే మనవడా. కుందనపు బొమ్మలాంటి ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నువ్వు అదృష్టవంతుడివిలే. థ్యాంక్ యూ తాతయ్య. ఏమన్నావు బాబు? మీరు నన్ను మనవడా అన్నారు కదా, అందుకే తాతయ్య అన్నాను. ఏమైంది తాతయ్య? ఏం లేదు బాబు, తాతయ్య అనేసరికి ఈ తాతయ్య మనసు ఉప్పొంగిపోయింది. అందుకే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి.
ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకు మీరెవరు? మా వాళ్ళ గురించి మీరెందుకు అడుగుతున్నారు? మీరు కానీ వాళ్ళిద్దరిని కలుపుతారా ఏంటి? ఏమో, కలిపితే కలపొచ్చేమో. నిజమా? ఆ అమ్మాయి మీకు తెలుసా? ఏమో, తెలిస్తే తెలియొచ్చేమో. తెలియకుండానే ఆ అమ్మాయి పేరు ఎలా చెప్పారు? ఏమో, గతంలో తెలుసుకొనుండొచ్చేమో. ఊరుకోండి తాతయ్య, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. అవునరా మనవడా, నా మనవడు కూడా అచ్చం నీలాగే ఉంటాడు, నీలాగే అందగాడు. అయినా నీలాంటి మంచివాడిని అందగాడిని ఏ పిల్లైనా కాదంటుందా? ట్రై చేయి. తాతయ్య నిజం చెప్పండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలియకపోవడమేంట్రా, తను నా మనవరాలే. నిజమా తాతయ్య? థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. తాతయ్య ప్లీజ్ నా ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పి మా ఇద్దరిని కలపవా? ప్లీజ్. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాతయ్య. ఎవరో కనిపించనంటే ఎక్కడికి వెళ్ళారు? మైథిలి, పొయ్యి మీద పాలు పెట్టాను, చూడమన్నాను, చూసావా? అయ్యయ్యో, నేను తులసికోట దగ్గర పూజ చేసి వద్దాం అనుకున్నానమ్మా. ఈలోపు తాతయ్య రావడంతో మాటల్లో పడి పాల విషయమే మర్చిపోయానమ్మా. వెళ్ళి చూస్తా. అమ్మా మైథిలి, ఎవరమ్మా ఆయన? అదే నాన్న, నాకు ఉద్యోగం ఇప్పించారు అని చెప్పని ఆయనే ఈయన. ఎక్కడే ఆయన? ఎక్కడే అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అటు ఇటు చూస్తావేంటే? ఆయనెవరో కాదమ్మా, ఆ జానకమ్మ గారి భర్త. రామయ్య గారా? మా రామయ్య గారా? నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాడివి నాన్న? వెళ్ళి కలిసి ఉండేవాడివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.